అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ బిడ్డ పెద్దవాడిన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి అతను తీస్తునని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మంలో తిమిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరాన్ని సవివరముగా మీరు మాకు అందించి మహిమనందుమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతిమలాడి వినయముతో వేడుకునిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆసక్తితో ఈ మా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును, మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో నా ప్రత్యేకమైన మరణాత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మును బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను బట్టి ప్రార్థించండి. అనేక ఆధ్యాత్మిక వర్తమానాలను దేవుడు నా ద్వారా వినిపించినట్లు ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఆశీర్వదించబడడానికి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాలని దేవుని దాసునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ పూట మన ధ్యానాంశం మోషే జీవితంలో 5 విషయాలు. 5 విషయాల్లో 3 విషయాల గురించి గత వర్తమానాల్లో మనం ధ్యానం చేశాం. ఏంటి ఆ విషయాలంటే, 1 దేవుని సమయం, 2 దేవుని సౌందర్యం, 3 దేవుని శిక్షణ. ఈరోజు 3-4 విషయాల గురించి ధ్యానం 4 విషయాలు మనం చూస్తే దేవుని సేవ. దేవుడు మోషే గారిని తన సేవ కొరకై పిలిచాడు అనే విషయం బైబిల్ గ్రంథంలోనే చాలా స్పష్టంగా వ్రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. వీళ్ళరా, మరి దేవుడు మోషే గారిని తన సేవ కొరకు దేవుని పర్వతమైనటువంటి హోరేబులో ఆయన మాట్లాడి పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తన ఉద్దేశాన్ని ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా బయలుపరిచేవారై ఉన్నారు. వీళ్ళరా, మరి ఇక్కడ మోషే కాలాన్ని మనం చూస్తే ప్రభు లేదా దేవుడు తన చిత్తాన్ని మోషే ద్వారా జరిగించడానికి పూనుకున్నాడు కనుక దేవుని పర్వతమైన హోరేబులో మోషే గొర్రెలు కాస్తుండగా దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన మాటలో కీలకమైన మాట ఏంటంటే, దేవుడు తన సేవ కొరకు మోషే గారు పిలుస్తూ ఉన్నారు. ఏమనంటే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఎందుకు పంపాలి? ఇశ్రాయేలీయులు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని నేను. కనుక దేవుని సేవకుడైనటువంటి మోషే దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుని పర్వతమైన హోరేబులో దేవుని కలుసుకున్నాడు. దేవుడు తన చిత్తాన్ని మోషేతో తెలియచేసినప్పుడు కాస్తంత మొదట్లో సాకులు చెప్పిన మారుమాట పలకకుండా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాసి శృంఖలాల్లో నుంచి విడిపించడానికి ఐగుప్తునకు వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా ఈ వాక్యాలన్నీ కూడా మనం చూడగలం. కనుక మోషే జీవితంలో 5 విషయాల్లో 4వ విషయం దేవుని సేవ. దేవుని సేవ అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో చాలా గొప్పదని దేవుని దాసునిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, ఈ లోకంలో ఏ ఉద్యోగం చేసినా అది మనుషుల దగ్గర చేసే ఉద్యోగం మనుషుల సేవ అవుతుంది. దేవుడు గురుతరమైనటువంటి బాధ్యత దైవ సేవకులకు ఇచ్చాడు. దైవ సేవకులు చేసే ఉద్యోగం ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. కనుక ఈ ఉద్యోగానికి రిటైర్మెంట్స్ లేవు. ఈ ఉద్యోగం చేసేటప్పుడు ఎవరికి భయపడనక్కర్లేదు. భయపడవలసి వస్తే దేవునికి మాత్రమే భయపడాలని దేవుని దాసునిగా మనవి చేస్తూ ఉన్నాను. నిజంగానే దేవుడు మోషేను తన సేవకుడికి పిలిచాడు. సేవకుడు అనే మాటను 2 భాగాలు చేస్తే సేవకుడు. పిల్లరే, వేళ చాలామంది దేవుని సేవ చేస్తూ ఉన్నామని మరి భ్రమలో ఉంటూ కూటి కోసం సేవ చేసే సేవకులు కూడా లేకపోలేదు. ఎందుకంటే సేవకుడు అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. సేవకుడు, సేవకుడు అనేవాడు దేవుని సేవ చేయాలి, కూడే సేవ చేయాలి. సేవకుడు అంటే కూడే సేవ చేసేవాడే సేవకుడు. కూటి కోసం సేవ చేసేవాడు సేవకుడే కాదు. ఒక ఆయన ఇలాగే కూటి కోసం సేవ చేయడానికి వచ్చి పాకేసి కేకేసినట్ట, కేకేసి పీకేసినట్ట, ఇలాంటి పరిస్థితులు కలిగిన సేవ ఒకవేళ మన జీవితాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరిలోనైనా ఉంటే గనక మరి కూటి కోసం సేవ చేయడానికి ముందుకు రాకూడదో, కూడే సేవ చేయాలి. కూడే సేవ చేయాలి అంటే దేవుని పిలుపు ఉండాలి, దేవుని దర్శనం ఉండాలి, దేవుని ఏర్పాట్లో మనం ఉండాలి. కనుక
ఇలా ఆత్మానుసారంగా భక్తిని ప్రారంభించి శరీరానుసారంగా పతనమైపోతున్న విశ్వాసం మనం చూస్తున్నా. పాస్టర్ల యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే ఆత్మానుసారంగా భక్తిని ప్రారంభించి దేవుడు పిలిచాడని చెప్పుకుని దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చి కొన్నాళ్లకే గడవడం లేదని ఈ సేవను ప్రక్కన పెట్టి లోకంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతుకు తెరుగును కొనసాగించుకునేవారు నేడు సంఘాల్లో సేవకులైన వారు చాలామంది ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. పిల్లరా, దేవుని సేవ అనేది పార్ట్ టైం చేసేది కాదు, ఫుల్ టైం చేసేది. నా మటుకు నేను మీతో వాక్యాన్ని చెబుతున్నాను కనుక నా ఆత్మీయ సాక్ష్యాన్ని పంచుకోవాల్సి వస్తే, ఒకనొకప్పుడు హిందుస్థానీ లైట్ మ్యూజికల్ తబలిస్ట్గా అనేక సంవత్సరాల్లో అనేక కచేరీలు చేసిన వ్యక్తిని దేవుని పిలుపుని బట్టి 2007వ సంవత్సరంలో పిల్లరా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నేను బైబిల్ మిషన్ పాస్టర్ గారు అమ్మాయిని చేసుకున్న కారణాన్ని బట్టి, నా భార్య నన్ను బట్టి 7 సంవత్సరాలు ఏకంగా ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి నా తల్లి సంఘాన్ని విడిచిపెట్టి నా తండ్రి సంఘంలోనికి వచ్చాను. మార్టిన్ లూథర్ గారు మరి లూథరన్ మిషన్ను ఈ లోకంలో స్థాపించారు. దేవదాసయ్య గారు లూథరన్ మిషన్లో ఉంటూ వారు దేవుని పిలుపుని బట్టి బయటకు వచ్చి వారు వచ్చినప్పుడు ఒక మాట పలికారు. ఏంటంటే, నా తల్లి సంఘాన్ని విడిచిపెట్టి నా తండ్రి సంఘంలోనికి వచ్చానన్నారు. దేవదాసయ్య గారి తల్లి సంఘం లూథరన్ మిషన్, తండ్రి సంఘం బైబిల్ మిషన్. నా తల్లి సంఘం రోమన్ క్యాథలిక్ మిషన్, నా తండ్రి సంఘం బైబిల్ మిషన్. భూలోకమంతరికి సువార్త వెళ్ళిపోటుకి ఇండియా ప్రధానం, గాలి వీచినంత వరకు బైబిల్ మిషన్ వెళ్ళవలేను అని దేవదాసయ్య గారి ద్వారా దేవుడు ప్రవచించే ప్రవచనాన్ని బట్టి బైబిల్ మిషన్ పాస్టర్ గారి అమ్మాయిని నేను వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు నా దిశ మార్చి ఎక్కడో మూలం కూర్చుని తబలా కచేరీలు ఇచ్చే నన్ను తన ఉన్నతమైనటువంటి సేవ కొరకు, దేవుని సేవ కొరకు పిలిచాడు. ఈవేళ అనేక ప్రాంతాల్లో దేవుని సేవ జరిగించడానికి సువార్త పనిగాడిద వలె దేవుడు నన్ను ఎత్తిపట్టి వాడుకుంటున్నాడు. ప్రియులరా, 17 సంవత్సరాల సేవా జీవితంలో 4 సంఘాలు ఇచ్చాడు, 3 మందిరాలను దేవుడు ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి? దేవుని సేవ నమ్మకంగా చేస్తే, ఆయన మాట మీద ఆధారపడితే ప్రియులరా, దేవుడు మోషేని హెచ్చించినట్లుగా మనం కూడా హెచ్చిస్తాడు. ఎక్కడో గొర్రెలు కాచుకునే ఈ మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తునికి పంపించాడు. ప్రియులరా, 10 అద్భుతాలు ఐగుప్తులో చేయించారు. మొదటి నెల దశమ నాడు పస్కా పండుగ మరునాడు రామశేస్ అనబడుతున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును పాలు తేనె ప్రవహిస్తున్న కానా దేశానికి మోషే ద్వారా దేవుడు బయలుదేరి తీశాడు. కనుక దేవుడు పిలిచాడు. దేవుని పిలుపునకు మోషే గారు లోబడిన కారణాన్ని బట్టి పిల్లరా, దేవుడు మోషే గారిని ఉన్నతమైన స్థితిలో ఉంచారు. నోవాహును గురించి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు చెబుతూ 3 మాటలు చెప్పారు. ఏమనంటే, నోవాహు లోబడ్డాడు, వాడబడ్డాడు, వాడెక్కాడని చెప్పారు. కనుక మనం కూడా మోషే వల్లే, నోవాహు వల్లే దేవుడు మనకిచ్చిన పని యందు లోబడి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన పనిచేస్తే వాడబడతాం, వాడెక్కుతాం, అనగా మేఘమికి మహిమలోనికి వెళతాం. కనుక ఈవేళ సాదాసీదాగా దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, సాదాసీదాగా విశ్వాసుకుని వారు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి భక్తిని ప్రక్కన పెట్టాలి. దేవుడిని పిలిచాడా? ఆయన సన్నిధిలోనికి వచ్చావా? దేవుడు పిలిచాడా? ఆయన సేవ చేయడానికి పూనుకున్నావా? దేవుని సేవ అంటే ఒక మాటలో చెప్పాలంటే చావు, సేవ అంటే చావు. కనుక నిజమైన సేవకునికి, నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని పిలుపు లోబడి వాక్యాన్ని అందించే సేవకునికి కళ్ళల్లో కన్నీరు తప్ప పిల్లరా భూలోకం మరొకటి ఉండదు. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ బోధకులైన వారికి, సేవకులైన వారికి ఒక మాట చెప్పారు. నిజమైన సేవ, దేవుని సేవ నమ్మకంగా చేసేవారు 3 విధాలుగా శోధించబడతారట సాతానుతో. 1 పిల్లరా ఇంట్లో శ్రమ, 2 ఒంట్లో శ్రమ, 3 ఊళ్ళో శ్రమ. కనుక 3 రకాలైనటువంటి శ్రమల్లో బైబిల్ మిషన్ బోధకులైన వారు అనుభవించాలని దేవదాసయ్య గారు చెప్పారు. పిల్లరా, బైబిల్ మిషన్ వారికి కాదు, కానీ ఈ భూలోకంలో నమ్మకంగా దేవుని సేవ చేయడానికి, దేవుని దగ్గర ఉద్యోగం పుచ్చుకొని దేవుని పని చేస్తున్న వారు ఎవరికైనా కానీ ఇంట్లో శ్రమ, ఒంట్లో శ్రమ, ఊళ్ళో శ్రమ ఒకటి పోతే వాటి కనపడదు. అందుకని పౌలు గారు అన్నాడు, దినదినము చనిపోతున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నాను అని చెప్పాడు. దేవదాసయ్య గారు అన్నారు, శ్రమ ఉందని మనం చావమంటండి, పొదలో మంట ఉంది కానీ పొద మాత్రం కాలిపోలేదని దేవదాసయ్య గారు చెప్పారు. అగ్నికి ఏగల ముసరమని దేవదాసయ్య గారు చెప్పారు. కనుక అగ్ని అనగా దేవుడు, దేవుని సన్నిధిలో నమ్మకమైన భక్తి, నాణ్యత కలిగిన భక్తి మనం చేస్తే అగ్నికి ఏగల ముసరు అని దేవదాసయ్య గారు చెప్పారు. ప్రభు వారికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు, ఆయన దహించు అగ్ని వలె ఉన్నాడు. కనుక దేవుని అగ్ని దగ్గరకు, దేవుని సేవ చేయడానికి పూనుకున్న మనం దేవుని చిత్తాన్ని మనం జరిగించడానికి, నమ్మకంగా పని చేయడానికి తీర్మానం చేసుకున్న సేవ చేస్తే పిల్లరా, సింహపు పిల్లలు లేమగలవ ఆకలిగొనేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండలేదని దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది. కనుక పిల్లరా, దేవుని సేవకు మరి పిలువబడుతూ ఒక దర్శనమును కూడా మోషే గారు చూశారు. దేవుని పర్వతమైనటువంటి హోరేబులో పొద మండిపోతుంది కానీ కాలిపోవడం లేదు.
ఏంటి విడ్డూరమైన మోషే చూడడానికి వచ్చాడు. అలా దూరంలో ఉండగానే దేవుడు, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు తీసివేసిరా, నీవు నిలిచి ఉన్నది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. పొద్దు దగ్గరికి రాగానే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తు నుండి తోడుకుని పోవాలని దేవుడు మోషేతో ఒక పిలుపిచ్చాడు. పిలుపు కూడా దర్శనము ద్వారా ఆయన చూచాడు అని చెప్పక తప్పదు. కనుక మోషే పొదలో దేవుని దర్శనాన్ని చూచాడు. పొదలో నుండి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. ఆ దర్శనాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి దేవుని సేవ చేయడానికి పూనుకున్నాడు. ప్రారంభంలో కాస్తంత సాకులు చెప్పినా దేవుడు గద్దించగా మారు మాట పలకకుండా చిత్తమని దేవుడు చెప్పిన మాటను విని మరి ఐగుప్తునికి మోషే వెళ్ళాడు. పిల్లరా, మరి మోషే గారు దేవుని పర్వతమైనటువంటి హోరేబులో ఆయన పొందుకున్న దర్శనం రెండు భాగాలుగా చెప్పాలి. మొదటి భాగాన్ని మనం చూస్తే వ్యక్తిగత దర్శనం, రెండో భాగాన్ని మనం చూస్తే సహవాస దర్శనం. కనుక ఆ కొండ మీద ఎవరు లేరు, గొర్రెలు కాచుకుంటూ మోషే గారు దేవుని పర్వతం హోరేబుకు వెళ్ళారు. పొద మండిపోతుంది కానీ కాలిపోవడం లేదు. ఏంటి విడ్డూరమని చూద్దామని వెళ్ళాడు. వెళ్ళగానే మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు తీసివేసి రా అని చెప్పగానే వెళ్ళాడు. వెళ్ళగానే రెండు దర్శనాలను అక్కడ మోషే గారు చూశారు. పిల్లరా, చెప్పడానికి ఒక దర్శనమే అని చెప్పొచ్చు కానీ దర్శనాన్ని రెండు భాగాలు చేస్తే రెండు దర్శనాలు కనబడుతున్నాయి. ఒకటి వ్యక్తిగత దర్శనం. వ్యక్తిగత దర్శనం అంటే ఆ కొండ మీద ఎవరు లేరు, దేవుడు మోషే ఉన్నారు. పిల్లరా, మరి వ్యక్తిగత దర్శనం మనం చూడవలసిన విషయం ఏంటంటే దేవుని పిలుపు కనబడుతుంది. రెండవదిగా సహవాస దర్శనం. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఫెలోషిప్, సహవాసం ఉంది కనుక ఈ సహవాస దర్శనాన్ని కూడా మోషే గారు చూశారు. పిల్లరా, మరి వ్యక్తిగత దర్శనం దేవుని పిలుపు అయితే, సహవాస దర్శనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణే పిల్లల సహవాసంగా చెప్పవచ్చు. కనుక ఈ రెండవ మాటను మనం చూస్తే సహవాస దర్శనం అనబడుతున్న మాటలో వీళ్ళరా దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాస దర్శనంలో బైబిల్ మిషన్ వారమైనటువంటి మనం కూడా ఉండాలి. ప్రియులరా, దేవుని దర్శనాన్ని దేవుని పర్వతమైన హోరేబులో మోషే గారు చూశారు. ప్రియులరా, ఆయన చూసిన దర్శనాన్ని రెండు భాగాలు చేస్తే ఒకటి వ్యక్తిగత దర్శనం, రెండవ సహవాస దర్శనం. వ్యక్తిగత దర్శనం దేవుని పిలుపు, సహవాస దర్శనం ప్రియులరా దేవునితో సహవాసం చేశాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు కనబడును మాట్లాడునని దేవదాస్ గారు చెప్పారు. అందుకే బైబిల్ మిషన్ వారమైనటువంటి మనం దేవుడిని చూడాలన్నా, దేవుడితో మాట్లాడాలన్నా ఈ రెండు దర్శనాలు ఉండి తీరాలి. ఏంటి ఆ దర్శనాలు? ఒకటి వ్యక్తిగత దర్శనం, దేవుని పిలుపు మనం వినాలి. రెండవ సహవాస దర్శనం అంటే బైబిల్ మిషన్ వారమైనటువంటి మనం దేవునితో సహవాసం చేయాలి. పిల్లరా, మరి దర్శనం అనేది చాలా విలువైనది. కనుక ఈ దర్శనాన్ని మోషే దేవుని పర్వతమైన హోరేబులో చూశాడు, దేవుని మాట అంగీకరించాడు. పిల్లరా, దేవుని సేవ చేయడానికి అంటే దేవుడు అప్పగించిన పని మరి జరిగించడానికి ఎంత కష్టమై ఉన్నా ఆ పని చేయడానికి పూనుకొని దేవుడు తన చిత్తాన్ని ఎలాగున మోషేతో జరిగించమని చెప్పారు అలాగని జరిగించడానికి ఐగుప్తునికి వెళ్ళాడు.